డాక్రా ఉద్యమాన్ని నడిపాను. ఎక్కడికక్కడ మేము తెలివితేటలు చూశాను. అంత మునిపై చాలా మంది ఆ రోజు కొంతమంది ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, అంటే యంగ్స్టర్స్ వచ్చారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవారు. తెల్లవారితో నిద్రలేసి మీరంతా బ్యాగ్ తీసుకొని పుస్తకాలు సంఖ్యలో పెట్టుకుంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు, ఊరు తిరుగుతా ఉందంటే, కాదు ఈ ఆడబిడ్డే నీ ఇల్లు కాపాడుతుందని చెప్పి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రూపాయి పొదుపు, దానికి ఎంత పొదుపు చేసేది అంత డబ్బులు ఇచ్చేవాడిని. ఆఫీసర్లకు అందరికీ చెప్పేవాడిని, మా ఆడబిడ్డలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే లేచి సమాధానం చెప్పి అడిగిన పని చేయమని ఆర్డర్స్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్రహ్మాండమైన నాయకత్వాన్ని ఇచ్చారు మీరు ఆదాయాన్ని సంపాదించారు. మగవాళ్ళు కూడా మోటివేట్ చేసి మీ పిల్లల్ని చదివించారు. మీరు అక్కడి నుంచి మీరు ఇంకొక పక్కన ఆలోచిస్తే పిల్లల్ని చదివించడమే కాకుండా చదువురాని మీ భర్తల దగ్గర కూడా సంతకం పెట్టించే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజుల్లో. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు కొన్ని లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారంటే, కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి. నేను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఇక్కడ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు 60,000 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 250 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది. ఇలాంటి పథకం చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆడబిడ్డలు ఆర్థికంగా పైకి రావాలంటే పొదుపే కాదు, మహిళలందరికీ ఇంటికి 2 ఆవులు పట్టిస్తే ఆదాయం వస్తుందని ఆలోచించాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇంటికి 2 ఆవులు పట్టిస్తానంటే ప్రతి ఒక్కరిని ఎగతాళి చేశారు. ఎక్కడున్న ఆవులు, పాలు వస్తే ఏం చేస్తారన్నారు. ఏం చేస్తారో చూస్తారని చెప్పి 1000 లీటర్లతో ప్రారంభమైన ఉద్యమం ఈరోజు ఒక్క కుప్పంలో 4 లక్షల లీటర్ల పాలు సేకరించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు చిన్న ఖర్చుకు కావాలంటే మగవాళ్ళని అడగాలి. మీరు 15 రోజులకు మీకు బిల్లు వచ్చేస్తుంది. ఏ పాల ఫ్యాక్టరీ అయినా మీ ఇంటికి వచ్చి మీ అకౌంట్లో వేస్తున్నారా లేదా ఈరోజు డబ్బులు. ఇప్పుడు 4 గంటలైతే మళ్ళీ వెళ్ళిపోవాలి 5 గంటలకు పాలు పెట్టడానికి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి వేసిన మొదటి అడుగు పాడి పరిశ్రమకు ప్రోత్సాహం ఈరోజు బ్రహ్మాండంగా మీరు చేస్తున్నారు. అది నాకెంతో గర్వకారణం. అదేవిధంగా ఆలోచించాను, మా తల్లిని చూశాను నేను. మా తల్లిని చూస్తే కట్టెలు పొయ్యి, ఆ రోజు మీకు కూడా అందరికీ కట్టెలు పొయ్యలే, అప్పుడు గ్యాసే రాలా. ఎవరన్నా గ్యాస్ వేసుకున్న వాళ్ళు టౌన్స్ లో కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యేది. అప్పుడు నేను ఆలోచించాను, కట్టెల పొయ్యిలు పోవాలి, వంట గ్యాస్ రావాలని దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని, ఇప్పుడు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చని. ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి ఊత్తా కూర్చోవాలి. ఇప్పుడు ఆ బాధ లేదు మీకు. మగవాళ్ళు కూడా మీరు బయట వస్తే మీ పనులు చూసుకొని వస్తే కాఫీ పెట్టడం నేర్పిస్తే కాఫీ పెడతారు, బిర్యానీ కూడా చేస్తారు. ఒక విధంగా అది మంచిది కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే మన నియోజకవర్గంలో మరుగుదొడ్లు లేకుండా, తెల్లవారితో ఉదయం నిద్రలేస్తే మరుగుదొడ్డు కోసం ఎక్కడన్నా పొలాల్లో పోతే మళ్ళీ సాయంత్రం వరకు పోవాలంటే అవమానంగా భావించేవారు. అప్పుడే నేను